ఈ స్కీమ్స్ తెస్తే మాకు సడన్గా మాకు అంత ఏమంటారు, పేరెంట్స్కి కూడా కొద్దిగా భయపడుతుంటారు, మా లైఫ్ ఏమవుతుంది, ఫ్యూచర్ ఏమవుతుంది అని. ఇట్లా ఈ స్కీమ్ అనేది తీసేయాలి, ఈ జియో 97ని విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ థింగ్ మేము చెప్పాల్సి అనుకుంటుంది ఏమంటే, మేము ఇక్కడ పాలిటెక్నిక్ వాళ్ళు స్టూడెంట్స్ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళ స్టూడెంట్స్ మాత్రమే చాలామంది, చాలా తక్కువ అవుతుంది అనేసి పేరెంట్స్కి ఎన్ని హోప్స్ పెట్టి మేము డిప్లొమాకి వచ్చాం. కానీ గవర్నమెంట్ మా స్టూడెంట్స్ ఒపీనియన్స్ ఏం తెలియకుండా రాత్రి ఈ స్కీమ్ని ప్రపోజ్ చేసింది. దీనివల్ల మేము ఇన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం. మమ్మల్ని లాఠీ చార్జీలు చేసుకుంటూ మమ్మల్ని వ్యాన్లు ఎక్కించినారు. అయినా కానీ మేము స్టూడెంట్స్ అనేది భయపడేది లేదు, ఆపేది లేదు. రేవంత్ రెడ్డి ఎంత తొందర అయితే అంత తొందర. మాకున్న ఒక్క డిమాండ్ ఏంటిదంటే జియో నెంబర్ 97ని విత్డ్రా చేసుకోవాలి. ఇంకా ఎన్నో సంవత్సరాల ముందు నుంచి ఉన్న ఎస్బీ టెట్ ఆ మెథడ్స్ని మాకు ఇంప్లిమెంట్ చేయండి. మేము డిప్లొమా చేయాలి, లాటరల్ ఎంట్రీ నుంచి బీటెక్ వెళ్ళాలి, మేము టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి, మేము ఇంజనీర్స్ కావాలి. ఇది మాకు కావాల్సిన డిమాండ్. మీకు అంత స్కిల్స్ డెవలప్ చేయాలని అనుకుంటే ఉన్న దాంట్లోనే మంచి ఫ్యాకల్టీని తీసుకురండి, ల్యాబొరేటరీస్ పెట్టండి, మాకు కావాల్సిన డిమాండ్స్ని నెరవేర్చండి. అంతేగాని కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఇంతమంది ఫ్యూచర్ని స్పాయిల్ చేయొద్దు అనేసి మేము కోరుకుంటున్నాం. పాలిటెక్నిక్ విద్యార్థులను అందరినీ లాఠీ చార్జీ తీసుకుందాం అని అనుకున్నారు, కానీ అందరినీ నూకేసారు. ఇప్పుడైతే అందరూ మంచిగా గ్రౌండ్లోకి వచ్చి ఉన్నారు. కానీ ఈ ప్రొటెస్ట్ తోటి ఆగదు మాది, ఇంకా ఇప్పటిదాకానే అనబోతుంది. ఎందుకంటే ఇది మా కోసం కాబట్టి మేము పోరాడదాం. ఈ సైడ్లో మాకు ర్యాంక్ కాదు, వాళ్ళతో మేము కలిస్తే మాకు అన్ని ఫ్యాకల్టీ తక్కువ అవుతుంది, అన్ని మార్కులు కూడా మేము ఎక్కువ సంపాదించుకోవాలని ఉంటుంది. మళ్ళీ ఇంకా మాకు ఈ సెట్లో కూడా చాలా ఎక్కువ ర్యాంక్ తెచ్చుకోవాలి, తక్కువ సీట్స్ ఉంటాయి. కాబట్టి మేము ముందుకు పోవడానికి మా జీవితాలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఈ ప్రొటెస్ట్ ఇప్పటికైతే ఆగది, ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ ప్రొటెస్ట్ మాత్రం. ఇంకా ముందు ఉంది. ఇవి రేవంత్ రెడ్డి మాత్రం ఈ ప్రొటెస్ట్లో మాకు ఇవన్నీ అడ్వాంటేజెస్ ఇవ్వకపోతే మాత్రం మేమైతే ఇంకా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కాదు, ఇంకా ఎప్పటిదాకైనా పోతూనే ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఇట్లా చేస్తుంటే పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా కొంతమంది బ్యాక్కి వెళ్ళిపోతారు వేరే కాలేజీలకి, ఇట్లా ఇంటి దగ్గర కాలేజీలకు పోతారు. ఈ కాలేజీలను అయితే ఉండరు. ఇక మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి మేము ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా మా ఫ్యాకల్టీకి ఏం కావద్దు. ఈ సెట్లో ర్యాంక్స్ ఒకవేళ కొన్ని సీట్లు కూడా పెంచాలి. ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళకి మాకు ఫ్యాకల్టీ సీట్లు అన్నీ పెరగాలి. నేను ముందుగా చెప్దాం అనుకున్నాను ఏంటంటే, డిప్లొమా స్టూడెంట్స్ అంటే ఏంటో చెప్దాం అనుకుంటున్నా. ఇంటర్ స్టూడెంట్స్ అందరూ బీటెక్ పోయే ముందు ఫస్ట్ ఎంపీసీ చదువుతారు, లేదా బైపీసీ చేసుకొని డాక్టర్ అటు వెళ్తారు. ఐటీఐ వాళ్ళు ఏంటంటే స్కిల్ నేర్చుకొని ఏదైనా కంపెనీలో పనిచేయడానికి వెళ్తారు. మేము ఏంటంటే డిప్లొమా స్టూడెంట్స్, మాకు ఎంపీస్తో పాటు బీటెక్లో చెప్పే సబ్జెక్టులు ఉంటాయి. మేము మాకు అందుకే బీటెక్లో సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ ఇస్తారు. ఈ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఈ జియో నెంబర్ 97తో మమ్మల్ని బీటెక్ లాటరల్ ఎంట్రీ లేకుండా తీసేసి ఒక స్కిల్ యూనివర్సిటీ YISU కింద మమ్మల్ని ఐటీఐ వాళ్ళని కలిపి ఒక యూనివర్సిటీ చేసి, పైగా ఈ శక్తి స్కీమ్ వల్ల మా సర్టిఫికేట్కి వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్కి ఎటువంటి అన్యాయం జరగద్దని కోరుకుంటున్నాను. దీని మీద సీఎం గారు ఖచ్చితంగా ఈరోజు స్పందించాలని కోరుకుంటూ, ఒక డిప్లొమా స్టూడెంట్ అనుకుంటే వానికి కొంచెం సపోర్ట్ ఇస్తే మేము మీకు ఇట్లా జాబ్ ఇవ్వడం కాకుండా మేము సొంతంగా కంపెనీ స్టాప్ చేయగలం. అలాంటి మీరు ఇప్పుడు మమ్మల్ని స్కిల్ యూనివర్సిటీ కింద తీసుకొచ్చి మమ్మల్ని ఒకళ్ళ కింద పని చేయాలి, మీరు సొంతంగా జాబ్ లేకుండా చేద్దాం అనుకోవడం చాలా తప్పు డిసిషన్. దీని మీద సీఎం గారు వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాను. అసలు మీ ప్రాబ్లం ఏంది? ఈ ప్రొటెస్ట్కి కారణం ఏంది? ప్రొటెస్ట్ కారణం ఏంటంటే, ఇప్పుడు జియో పాస్ చేసి జియో 97 చూస్తున్నట్లయితే అది ఇప్పుడు డిప్లొమాని కూడా ఐటీఐకి కన్వర్ట్ చేద్దామని చూస్తున్నారు. దానివల్ల మాకు 3 years చేసి వేస్ట్ అవుతుంది. మొత్తం 3 years చేసి కూడా 20K శాలరీ దాంట్లో అయిపోతాం మేము. కాబట్టి దాన్ని స్ట్రైక్ చేస్తున్నాం మేము. శక్తి అనేది ఆపాలని మా అందరి ఆవేదన, కోరిక. కాలేజ్లో ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు, పట్టించుకోలేదు. ఎప్పుడు పట్టించుకోలేము. మేము ఏమైనా స్ట్రైక్ చేస్తేనే
చేసిండ్రు. ఇప్పుడు ఈ శక్తి కూడా ఆపాలని మేము ప్రభుత్వానికి అపోజిట్ కాదు మా ఓన్లీ మేము ప్రభుత్వం ఓన్లీ శక్తి స్కీమ్ అనే దానికి ఆపోజిట్ మేము. ప్రభుత్వానికి అసలు అపోజిట్ కాదు. ప్రభుత్వానికి గవర్నమెంట్కి ఏం ఆపోజిట్ కాదు, ఓన్లీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన శక్తి జియో 97కి ఆపోజిట్ మేము. ఇది ఎట్లానైనా ఆపాలని మేము అందరం స్ట్రైక్ చేస్తున్నాం. ఇప్పుడు సెక్రటరీ గార్డ్ కూడా పోవాలనుకుంటున్నాం. అన్ని కాలేజీలు యూనివర్సిటీ కలిపి ఒక మినిమం 1000 మెంబర్స్ అట్లా అయితే మొత్తం అందరికి న్యూస్ స్ప్రెడ్ అవుతుందని చేస్తున్నాం. శక్తి అనేది తీసేయాలా, ఎస్బిటెడ్ కావాలి మాకు. ఎస్బిటెడ్ మాకు చాలా ముఖ్యం, ఎందుకంటే లాటరల్ ఎంట్రీ బీటెక్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మా స్కిల్స్ అనేది అన్ని మొత్తం స్మాష్ అవుతాయి కాబట్టి మాకు ఎస్బిటెడ్ అనేది ముఖ్యం మాకు ప్రస్తుతానికి. దానికోసం ఈ పోరాటం. దీనిలో ప్రభుత్వం అనేది ఇన్వాల్వ్ చేయొద్దు, మీడియా కూడా ఇన్వాల్వ్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఇన్వాల్వ్ చేయొద్దు అంటే మీడియా గవర్నమెంట్ మీ ఇన్వాల్వ్ చేయొద్దు. మాకు క్వశ్చన్ అడగచ్చు. ఈ స్కీమ్ తీసుకొచ్చిందే తెలంగాణ ప్రభుత్వం కదా. అదే మేడం, వాళ్ళకి తెలియదు కావచ్చు మా బాధలు ఇప్పుడు చెప్తున్నాం కదా. వాళ్ళు తెలియకుండా చేస్తే మన బాధలు చెప్తే వాళ్ళు తీసేస్తారు కదా అని మా కోరిక అంతే. ఉంటే పోతాం మేడం. ఉంటుందా అంటే తెలంగాణ ప్రభుత్వంలో సీఎం ని ఇంత సాధారణ విద్యార్థులు కలిసే అవకాశం ఉంటుందా? ఉంటది అనుకుంటున్నాం. మాకుంది హక్కు ఉంది, అది ఇస్తారు అని కాన్ఫిడెన్స్ ఉంది మాకు, అది రైట్ ఇస్తారని. ఇట్లా కూర్చొని రోడ్ల మీద కూర్చొని ప్రొటెస్ట్లు చేయడం వల్ల మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? జరుగుతుంది, రోడ్ మీద కూర్చో జరుగుతుంది మేడం. మీ కాలేజీలోనే పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడం వల్ల మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? జరుగుతుంది మేడం. ఒకవేళ జరగకపోతే మేము బయటికి వెళ్తాం మేడం, స్ట్రైక్ చేస్తాం మేడం. మేము ఎందుకు ప్రొటెస్ట్ అంటే జియో నెంబర్ 97 పాస్ అయింది, 1 month బ్యాక్ పాస్ అయింది. అది ఎవరు తెలియకుండా నైట్ పాస్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి. మేము ఆ జియో నెంబర్ 97లో ఏముందంటే ఇక పాలిటెక్నిక్ కాలేజెస్ అన్ని ఐటీఐలో మెర్జ్ చేస్తారు. దానివల్ల అయితే మాకు బీటెక్లో లాటరల్ ఎంట్రీ ఉండదు, ఈ సైడ్ రావడానికి అవకాశం ఉండదు. సో అప్పుడు మాకు ఇంజనీర్స్ కాలేము మేము, అవన్నీ జస్ట్ స్కిల్డ్ వర్కర్స్ మమ్మల్ని చేస్తారు. అది మాకు వద్దు. మాకు పాలిటెక్నిక్ అనేది సపరేట్ గుర్తింపు కావాలి మాకు. దానికోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ అనేది ఎంత జల్దీ అంత బంద్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు 2 రోజులైంది ధర్నా చేయబట్టి, ఇంకా వారం పడుతుంది, 2 వారాలు పడతాయి. అప్పటిదాకా క్లాసులకి ఇట్లా పోము, క్లాసులు ఇట్లా జరగవు. ప్రతిరోజు ధర్నా చేస్తాము. ఎప్పుడైతే ఆగిపోయి శక్తి స్కీమ్ అనేది తీసేస్తారో అప్పటిదాకా ధర్నా చేస్తూనే ఉంటాము. ఇంకోటి, మా హక్కు కోసం మేము ఇక్కడ మా కాలేజీలో మేము ధర్నా చేసుకున్నాం. మా హక్కు కోసం మేము చేస్తే పోలీసులు కొట్టి తీసుకుపోయేది ఎక్కడిది? మా హక్కు కోసం మేము చేసుకున్నాము, మా స్టడీ పోతుందని మేము చేసుకున్నాం. పోలీసులకు ఎక్కడిది రైట్? మమ్మల్ని తీసుకుపోయి మమ్మల్ని కొట్టినీకి మా కాలేజీలో మేము ప్రొటెస్ట్ చేసుకుంటే తీసుకుపోయే రైట్ ఎక్కడిది? ఇంకా ఇంకొన్ని రోజుల్లో అందరూ హైదరాబాద్లో 5 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ కాలేజెస్ ఉన్నాయి, 5 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్. దాంట్లో ఒక 3 అయినా మొత్తం కంబైన్ అయ్యి సెక్రటరేట్ అయినా నెక్లెస్ రోడ్ దగ్గరికైనా వెళ్ళేసి అందరం కలిసి ధర్నా చేద్దాం అనేసి అనుకుంటున్నాము. రోజుకి ధర్నా పెంచుతాము. ఎప్పుడైతే స్కీమ్ పోతుందో అప్పటిదాకా పెంచుదామని అనుకుంటున్నాం. అయితే మేడం, ఇప్పుడు ఆగస్ట్ 16 రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు జియో నెంబర్ 97 అని ఒక పాస్ చేసింది. సో అదేం చెప్తుందంటే శక్తి స్కిల్ యూనివర్సిటీ అని చెప్తుంది. అండర్ డిప్లొమా కానీ ఐటీఐ కానీ అండర్ శక్తి స్కిల్ యూనివర్సిటీలో ఉంటాయని చెప్తుంది. అయితే అది ఏంటంటే మాకు అనేది స్కిల్స్ అనేది నేర్పించేసి ఫర్దర్గా ఏమంటే జాబ్స్ ఏమైనా ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నారు. మేము డిప్లొమాకి వచ్చింది జాబ్స్ చేద్దామనేది అస్సలు కాదు, లైక్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ చేద్దామనేది కాదు. అది అనేది యాజ్ ఈక్వల్ టు ద లేబర్ జాబ్స్ లెక్క సమానం అనమాట. మేము ఒకటి మరి 2 డిమాండ్స్ మేడం. ఈసెట్ రాయాలి, లాటరల్ అంటే బీటెక్లోకి వెళ్ళాలి. అయితే ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఏదైతే వచ్చిందో దానికి అంటే ఈసెట్ అనేది ఇంకా బీటెక్ అనేది మొత్తంగా తీసేస్తారు. కాకపోతే రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికి మాత్రం రెస్పాన్స్ ఏం ఇస్తలేడు. అది ఒక క్లారిటీ ఇస్తే మాకు ఏం చేయాలో మాకు అర్థమవుతుంది. ఇప్పటికి వచ్చి 4-5 days అయింది, ఏం క్లారిటీ లేదు, ఏం లేదు. మాకు మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ డిప్లొమా స్టూడెంట్స్ అందరూ ఒక కన్ఫ్యూజన్ అనే ఉన్నారు. అది ఉంటుందా ఈ సెట్ ఉంటుందా ఒకవేళ ఉంటే అది ఏ కార్యక్రమం నుంచి ఉంటుంది అంటే మా నుంచి ఉంటుందా? ఒకవేళ ఉంటే ఉండండి మేడం, నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఫర్దర్ ఫ్రెష్ బ్యాచ్ చేస్తారు వాళ్ళకి చెప్పాలా.